నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ రాస్ వరల్డ్. నేను దీప్తి. ఇదివరకు మన ఛానల్‌లో నేను చాలా రకాల వెరైటీ రైస్‌లు అయితే చూపించాను. ఈరోజు కూడా మీకు ఈజీగా చేసుకునే వెరైటీ రైస్ చేసి చూపిస్తున్నాను. అదే మిరియాల రైస్ అండి. చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. మంచి లంచ్ బాక్స్ రెసిపీ. అంతేకాదండి, మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తర్వాత డైజెషన్‌కి చాలా మంచిది. సో, సింపుల్‌గా, ఈజీగా చేసుకునే మిరియాల రసం ఎలా చేసేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? బాయిల్డ్ రైస్ అండి. నేను ముందుగానే అన్నం ఉడకపెట్టి పెట్టేసుకున్నాను. అన్నం కొంచెం ఇలా పొడి పొడిగా వస్తే బాగుంటుంది. నేను మిరియాల జీలకర్ర పౌడర్ తీసుకున్నానండి. మిరియాలు 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్. తెల్లగడ్డలు మీకు ఎన్ని తెల్లగడ్డలు వేస్తే అంత టేస్టీగా ఉంటుంది రైసు. జీడిపప్పు పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్లో అయితే నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఈ రైస్కి అయితే నెయ్యితోనే టేస్ట్ బాగుంటుందండి. మీరు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ అయినా వాడుకోవచ్చు. బట్ ఈ రెసిపీకి అయితే నెయ్యితో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను తెల్లగడ్డలు యాడ్ చేసేసుకున్నాను. తెల్లగడ్డలు ఒక 2 మినిట్స్ వేయించుకునేద్దాము. తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. మనం బాయిల్ చేసుకొని రైస్ పక్కన పెట్టుకుంటే ఇది చేసుకోవడానికి 5 మినిట్స్ అంతే అండి. ఎక్కువ సమయం అయితే పట్టదు. కరివేపాకు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు బాయిల్డ్ రైస్ యాడ్ చేసేస్తాము. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మిరియాలు జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసేసుకుందాము. ఇలా కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసేసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది మీకు. అంతేనండి, బాగా మిక్స్ చేసేసుకొని మీకు సాల్ట్ అయితే ఈ స్టేజ్లో చూసుకోండి. మీకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా రైస్ అయితే 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఎస్పెషల్లీ మిరియాలు మన హెల్త్కి చాలా మంచిది. అంతేకాదండి, మనకి కోల్డ్ కానీ కాఫ్ కానీ లేదా ఫీవర్ ఉన్నా ఈ రైస్ని చేసుకొని తింటే మన బాడీకి చాలా రిలీఫ్గా ఉంటుంది. అంతేకాదండో, ఈ రెసిపీలో మనం గార్లిక్ కూడా యూస్ చేసాం కదా. సో ఎక్కువగా గార్లిక్ అయితే వాడుతున్నాము. గార్లిక్ మన హార్ట్కి చాలా మంచిది. మళ్ళీ టేస్ట్ని కూడా ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. తప్పక గార్లిక్ని మిస్ అవ్వకుండా వేసుకోండి. మీరు మిగిలిపోయిన అన్నం ఏమన్నా ఉంటే కూడా రాత్రికి ఇలా వేడివేడిగా మిరియాలన్నం చేసేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వేడివేడిగా మిరియాలన్నంని సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ కూడా మీకు ఈజీగా ఈ మిరియాల రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ఇంత తొందరగా అయిపోయే మిరియాలన్నంని డెఫినెట్గా మీరు కూడా తప్పక ట్రై చేయండి. Thanks for watching. Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye.